జాగిలో బడి మ్రోక్కుచుంటి జాగు చేయవలదు తండ్రి శ్రీ గజాననా గిరిజాసుతమము బ్రోవుమయ్యా ఓ గజాననా గిరిజాసుతమము బ్రోవుమయ్యా ఓ గజాననా గిరిజాసుతమము బ్రోవుమయ్యా ఓ గజాననా ఆదీన జనాశ్రిత దేవాదానవారి మలబావ దీన జనార్పిత దేవాదానవారి విమల భావ దీన జనాశ్రిత దేవాదానవారి మలబావ దీన జనార్పిత దేవాదానవారి విమల భావ కానా వినోద నిన్ను మానసమున వేడుచుంటి శ్రీ గజాననా గిరిజాసుతమము బ్రోవుమయ్యా ఓ గజాననా గిరిజాసుతమము బ్రోవుమయ్యా ఓ గజాననా గిరిజాసుతమము బ్రోవుమయ్యా ఓ గజాననా జై శ్రీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై వీరబ్రహ్మానంద గురుదేవా మానుభావ వేగమమ్ముల బ్రోవ విటురావా అనుభవ వేగమమ్ముల బ్రోవ విటురావా మానుభావ వేగమమ్ముల బ్రోవ విటురావా మానుభవ వేగమమ్ముల బ్రోవ విటురావా ఆ వీర బ్రహ్మానంద స్వామి వేరు చేయకు క్రూరుడనచును వీర బ్రహ్మానంద స్వామి కూరుడనుచును వేరు చేయకు వీర బ్రహ్మానంద స్వామి క్రూరుడనచును వేరు చేయకు వీర బ్రహ్మానంద స్వామి కూరుడనుచును వేరు చేయకు భారకార్తవనియు నిన్ను కోరియున్నామయ్య సద్గురు వీర బ్రహ్మానంద గురుదేవా మానుభావ వేగమమ్ముల బ్రోవ విటురావా మహానుభావ వేగమమ్ముల బ్రోవ విటురావా మానుభావ వేగమమ్ముల బ్రోవ విటురావా పాయి పాయి నీవే దిక్కయ్యా మా పాలి దైవమ పంతములు చల్లుపరావయ్యా మా పాలి దైవమ పంతమును చెల్లింపరావయ్యా మా పాలి దైవమ పంతములు చల్లుపరావయ్యా మా పాలి దైవమ పంతమును చెల్లింపరావయ్యా ఆ దేహి అని నిన్నాశ్రయించితి ద్రోహమెల్చకు లోక బాంధవా దేవి అని నిన్నాశ్రయించి ద్రోహమెంచకు లోక బాంధవా దేహి అని నిన్నాశ్రయించితి ద్రోహమెల్చకు లోక బాంధవా దేవి అని నిన్నాశ్రయించి ద్రోహమెంచకు లోక బాంధవా శ్రీహరి కరుణావతార సిద్ధిలాస మహేశ సద్గురు వీర బ్రహ్మానంద గురుదేవా
సమయమిదియే ప్రోవ భవదూరా సద్భక్త పాలన సమయమిదియే భోవ భవదూరా సద్భక్త పాలన సమయమిదియే ప్రోవ భవదూరా సద్భక్త పాలన సమయమిదియే భోవ భవదూరా ఏలని దయరాకయున్నది ఏమి షాయదలల్చినాడవు ఏలని దయరాకయున్నది ఏమి షాయదలల్చినాడవు ఏలని దయరాకయున్నది ఏమి షాయదలల్చినాడవు ఏలని దయరాకయున్నది ఏమి షాయదలల్చినాడవు నీ తలంబున నీకు సమమగు బోధ గురువులు లేరు సద్గురు వీర బ్రహ్మానంద గురుదేవా మహానుభావ వేగమమ్ముల పోవెడు రావా మహానుభావ వేగమమ్ముల బ్రోవ విటురావా మహానుభావ వేగమమ్ముల పోవెడు రావా ఎంత వేడిన మనసు గరుగదుగా నీ స్వంత మంది సుమంతయైన నెనరు లేదు గదా నీ సాధ మంది సుమందయైన నిరరు లేదు కదా నీ స్వంతమున ఇసుమంతయైన నెనరు లేదు గదా నీ శాంతమైన సంతయైన నిరరు లేదు కదా ఆ సంత సంబున గొలిచెవారల చింత బాపే వీర బ్రహ్మము సంత సంబున కొలచవారల చింత బాపే వీర బ్రహ్మం సంత సంబున గొలిచెవారల చింత బాపే వీర బ్రహ్మము సంత సంబున కొలచువారల చింత బాపే వీర బ్రహ్మం మంతనంబున నిన్ను చాలా మక్కువత గొనియాడుచుందుము వీర బ్రహ్మానంద గురుదేవా మహానుభావ వేగమమ్ముల బ్రోవెడు రావా ఆ నీవు చెప్పిన మాట నిజమాయే మూర్ఖులమై మేము నిన్ను నమ్మక వ్యర్థమైపోయే 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 పావనంగా నీదు పాద పద్మములు నే మరువమనచును పావనంగా నీదు పాద పద్మములనే మరువననుచును పావనంగా నీదు పాద పద్మములు నే మరువమనచును పావనంగా నీదు పాద పద్మములనే మరువననుచును భావమున శ్రీ పోతులూరి వీర బ్రహ్మము శరణు చేసెదా వీర బ్రహ్మానంద గురుదేవా మహానుభావ వేగమమ్ముల బ్రోవెడు రావా అనుభవ వేగమమ్ముల బ్రోవ విటురావా మహానుభావ వేగమమ్ముల బ్రోవెడు రావా జయ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి జై. అప్పుడు భూదేవి భూభారము మోయజాలక ఏ విధంగా దుఃఖిస్తున్నది.
మయా నల్నాదరించావే మయా హరి హరి దామోదర నన్నాదరించవదే మయా నన్నాదరించవదే మయా హరి హరి దామోదర నల్నాదరించావే మయా నల్నాదరించావే మయా హరి హరి దామోదర నన్నాదరించవే మయా నన్నాదరించవే మయా కరుణ నాయడ చూపవానా కష్టములు ఎడబాపవా నా కష్టములు ఎడబాపవా కరుణ నాయడ చూపవా నా కష్టములు ఎడబాపవా నా కష్టములు ఎడబాపవా ఆ దిక్కు నీవని వేడి తిని పర దేవతల విడనాడితే పరదేవతల విడనాడితే దిక్కు నీవని వేడితి పరదేవతల విడనాడితే పరదేవతల విడనాడితే దిక్కు నీవని వేడి తిని పర దేవతల విడనాడితే పరదేవతల విడనాడితే దిక్కు నీవని వేడితి పరదేవతల విడనాడితే పరదేవతల విడనాడితే ఆ ఎక్కడుంటివో శ్రీపతి నాకే గతి నువ్వే గతే నాకే గతి నువ్వే గతి ఎక్కడుంటివో శ్రీపతి నాకే గతే నువ్వే గతే నాకే గతే నువ్వే గతే జయ శ్రీ రాట్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి స్వామి ఆపత్కాల బాంధవ అనాథ రక్షక శరణ్య ఈ భూభారమును నేను మోయలేను అని దుఃఖించుండగా అక్కడ నారదుడు వచ్చి ఏమంటున్నాడు నీ బరవు బాయుటకు ఒక యుక్తి గలదమ్మా ధరణి దేవి వివరవు వాయుటకు ఒక యుక్తి గలదమ్మా ధరణి దేవి నీ బరవు బాయుటకు ఒక యుక్తి గలదమ్మా ధరణి దేవి వివరవు వాయుటకు ఒక యుక్తి గలదమ్మా ధరణి దేవి జయ శ్రీరాట్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి తల్లి భూదేవత నీ భారము తీరుటకు ఒక ఉపాయం ఉన్నది నా భారమును తీర్చు నాయకులెవరయ్యా నారదార్యా నవరమును దిల్లు నాయకులెవరయ్యా నారదార్యా నా భారమును తీర్చు
ఎవరు నెరవేర్చెదరు చెప్పుము నాయన. వైకుంఠపురవాసు దైనా నారాయణుడో ధరణి దేవి వైకుంఠపురవాసుడైన నారాయణుడు ధరణి దేవి వైకుంఠపురవాసుడైన నారాయణుడో ధరణి దేవి వైకుంఠపురవాసుడైన నారాయణుడు ధరణి దేవి తల్లి నీ కష్టములు శ్రీమన్నారాయణమూర్తి తీర్చగలడు. అతని దగ్గరికి పోయి అప్పుడు నారదుడు చెప్పగా భూదేవి విష్ణుమూర్తి దగ్గరకు పోయి ఏమని మొరపెట్టుకుంటున్నది. వందనములు దేవా నీకు చేతును ఇక సేవా 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 ఆపలేను ఈ భూభారంబును అంతరంగులయ్యా ఆపలేను ఈ భూభారంబును అంతరంగులయ్యా ఆపలేను ఈ భూభారంబును అంతరంగులయ్యా ఆపలేను ఈ భూభారంబును అంతరంగులయ్యా స్వామి లోకరక్షక, భూలోకములో జ్ఞానమనేది లేకుండా పోయినది. నీ నామము విషతుల్యమైనది స్వామి. లోకనాథుడనో జగతిలో ఏకవీరుడనో లోకనాథుడనో జగతిలో ఏకవీరుడనో లోకనాథుడనో జగతిలో ఏకవీరుడనో లోకనాథుడనో జగతిలో ఏకవీరుడనో సకాల్యంబుగా సదుల బ్రోచెటి సర్వజ్ఞుడనేను సకాలంబుల సాధుల భోజటి సర్వజ్ఞుడనేను సకాల్యంబుగా సదుల బ్రోచెటి సర్వజ్ఞుడనేను సకాలంబుగా సాధుల భోజటి సర్వజ్ఞుడనేను భూదేవి, ఈ లోకమంతటికి నేనే కర్తనై ఉన్నాను. ఏమి సమాచారం తెలుపుము. కళ్ళు నల్ల మందో సారాయి ఘనముగా త్రాగుచును కల్లో నల్ల మందో సారాయి ఘనముగా తాగుచును కళ్ళు నల్ల
ఘనముగా త్రాగుచును కల్లో నల్ల మందు సారాయి ఘనముగా తాగుచును ఒళ్ళు మరచి పసి పిల్లల బాటియు పాడు చేసిరయ్యా 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 స్వామి ఈ దుష్ట మానవులు కళ్ళు నల్లమందు సారాయి గంజాయి త్రాగుచు కామందకారులై పిల్లలనక పెద్దలనక పాడు చేయుచున్నారు దుస్తుల శిక్షింప నేను శిష్టుల రక్షింప దుష్టుల శిక్షింప నేను దుష్టుల రక్షింప దుస్తుల శిక్షింప నేను శిష్టుల రక్షింప దుష్టుల శిక్షింప నేను దుష్టుల రక్షింప వీర భగవా సంతుడనైనే వెడలి వచ్చదాను వీరభోగవా సంతుడనై నేను వెడలి వచ్చెదాను వీర భగవా సంతుడనైనే వెడలి వచ్చదాను వీరభోగవా సంతుడనై నేను వెడలి వచ్చెదాను జయ శ్రీ కోతులు వీరబ్రహ్మేర స్వాముల వారికి భూదేవి దుష్టుల శిక్షింప వీరభోగ వసంతరాయుడునై భూలోకమునకు వచ్చి నీ కష్టములు నివారించదను పోయిరమ్ము తల్లి. అప్పుడు విష్ణుమూర్తి శంకరుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు అందరూ కలిసి సభ చేసి విష్ణుమూర్తితో దూదేకుల వారింట జన్మించి నాకు శిష్యుడవు కమ్ము బ్రహ్మదేవా నీవు అన్నాజయ నామముతో తీర్థయాత్రలు తిరుగుచుండుము. భూదేవి నీవు పెదకోమల గ్రామములో శివకోటయ్య ప్రమదాంబ గర్భములో గోవిందమ్మగా అవతారమెత్తుము. నేను వీరబ్రహ్మము నామముతో రాగలను. ఇక్కడ భూలోకములో పరిపూర్ణయాచారి ప్రకృతాంబ గర్భములో బాలుండు పుట్టగానే తండ్రి మరణించినాడు. అప్పుడు ప్రకృతాంబ దుఃఖించుట పసి పాప నిల్నెట్లు చేతో వసుధాలో దురవస్థ నేనెట్టు మోతో పసిపాప నిన్నెట్లు చేతో వసురాలో దురవస్థ నేనెట్లు మోతో వసుధాలో దురవస్థ నేనెట్టు మోతో వసురాలో దురవస్థ నేనెట్లు మోతో పశుపాతి దయాలేక పగదలచియున్నాడు పశుపతి దయాలేక పగడల చేయున్నాడు పశుపాతి దయాలేక పగదలచియున్నాడు పశుపతి దయాలేక పగడల చేయున్నాడు నా పతిని సృష్టియు వదులా చేసెను నేడు పసిపాప నిన్నెట్లు చేతో
దేవికి ప్రకృతాంబ ఆ బాలుని ఆత్రిమహామునకు ఇచ్చి ఆమె కూడా భర్త కాష్టాదనములో దుమికి ప్రాణం విడిచెను. ఆ బాలుని ఆత్రిమహాముని తీసుకొని వచ్చి వీరభోజాచారి పాపమాంబకు ఇచ్చెను. అప్పుడు వారు సంతోషించి ఆ పిల్లవాడిని నందికొండకు తెచ్చి తొట్టెలగట్టి వీరంబొట్లయ్య అని పేరు పెట్టిరి. అప్పుడు బాలబ్రహ్మము ఏ విధంగా వస్తున్నాడు? వేదాతితుడను వేమనసుమ్మి వేదాతితుడు వేమనసుమ్మి వేదాతితుడను వేమనసుమ్మి వేదాతితుడు వేమనసుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేద శాస్త్రములు వాదులు సుమ్మి వేద శాస్త్రములో సారము సుమ్మి వాదుల నోళ్ళకు బూడిద సుమ్మి వాదులనోలకు బూడిద సుమ్మి వాదుల నోళ్ళకు బూడిద సుమ్మి. అప్పుడు కొన్ని రోజులకు వీరభోజయాచారి కూడా పరలోకము చేరను. బాలబ్రహ్మము తల్లియగు వీరపాపమ్మను జ్ఞానోపదేశము చేసి, నేను తీర్థయాత్రలు సేవించి వచ్చేదను, నీవు ఇక్కడనే ఉండి ఈ పాపాగ్ని మఠమును పూజించుమని అక్కడనే ఉండుమని చెప్పి బయలుదేరి హరిహరాపురము చేరగా అక్కడ ఆనంద భైరవుడు ఆవు పొలంలో నీరు తాగుచుండగా ఆయన్ని చెప్పబోయింది. అది చూసి బాణం వేయగా ఆవుకు తగిలి ఆవు మరణించెను. గోహత్య పాతకము నివారించుటకై బాలబ్రహ్మము దగ్గరికి వచ్చి పాదములపై పడి అప్పుడు ఈ బాలబ్రహ్మము ఏమంటున్నాడు? మమ్మదియా వంశమునా మరియు నీవు జనన మొందేవు మమ్మదియ వంశమునా మరియు నీవు జన్మ ముందేవు మమ్మదియా వంశమునా మరియు నీవు జనన మొందేవు మమ్మదియ వంశమునా మరియు నీవు జనన ముందేవు ముందు జన్మన సిద్ధుడవయ్యేవు గోరాచబల ముందటి గతి తెలియకున్నావో ఓ రాజాబల ముందరి గది తెలియకున్నావు గోరాచబల ముందటి గతి తెలియకున్నావో ఓ రాజాబల ముందరి గది తెలియకున్నావు నాయనా, ఈ గోహత్య పాతకము నివారించుటకు నీవు వచ్చే జన్మలో దూదేకుల వాడవై పుట్టి సిద్ధయ్యను పేరుతో భక్తి జ్ఞానము అనువర్తించిన ఈ పాపము పోవును. పొమ్మిరాచ బలానివో నిమ్మయిలో సుఖము నందేవో ఉమిరాత బాలానివో నిమ్మయిలో సుఖము నందేవో పొమ్మిరాచ బాలానివో నిమ్మయిలో సుఖము నందేవో ఉమిరాత బాలానివో నిమ్మయిలో సుఖము నందేవో మూడుమాలాపురము నకు బొమ్మి గోరాచ బల
శిష్యుడవయ్యేవో ఓ రాజా బాలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో ఓ రాజా బాలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో ఓ రాజా బాలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో అర్బక నీవు మమ్మదీయ వంశమున పుట్టు స్థలము కూడా చెప్పుచున్నాను వినుము. ముడుమాల పల్లెలో పీరు సాయబు ఆదాంబి అను పుణ్య దంపతులున్నారు. నీవు వారి గర్భములో పుట్టి నాకు శిష్యుడవైనచో నీ గోహత్య పాతకము నివారించగలదు నాయనా. నేను కొలది దినములలో వీరబ్రహ్మము నామముతో రాగలను. అప్పుడు బ్రహ్మము గారు బనగాని పల్లెకు వచ్చెను. వచ్చి గరిమిరెడ్డి అచ్చమ్మ అతన్ని చూసి ఏమంటున్నారు? ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందు చిన్ని బాలక ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందో చిన్ని బాలక ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందో చిన్ని బాలక ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందో చిన్ని బాలక నిన్ను గన్న తల్లిదండ్రులున్నారా లేరయ్యా చిన్ని బాలక నిన్నుగన్న తల్లిదండ్రులున్నారా లేరయ్యా చిన్ని బాలక నాయనా మీది ఏ ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు నాయనా తెలుపము. బ్రహ్మాండపురము పరగా నివాసము అచ్చే మాంబా బ్రహ్మాండపురము పరగా నివాసము అచ్చమాంబా నాదు తల్లిదండ్రులు మరణించినారమ్మా అచ్చే మాంబా నాదో తల్లిదండ్రులు మరణించినారమ్మా అచ్చమాంబా అమ్మా మా గ్రామము బ్రహ్మాండపురము. నా యొక్క తల్లిదండ్రులు మరణించినారు. చెటనైనా ఉందామని పోచున్నాను తల్లి. నామేమిటో తెలపు నేమంబు తోడుతా చిన్ని బాలక నామమేమో తెలుపు నేమంబు తోడుదా చిన్ని బాలక నీకు ప్రేమ గలగిన అన్న దమ్ములున్నరా లేరా చిన్ని బాలక ప్రేమ కలిగిన తమ్ములున్నరా లేరా చిన్ని బాలక బాలక నీ పేరేమి? నీకు అన్నదమ్ములు ఉన్నరాలేరా తెలుపు నాయనా. నామంబు వీరయ్య నాకు ఎవ్వరు లేరు
అచ్చే మాంబా నామంబు వీరయ్యా నాకు ఎవరు లేరు అచ్చమాంబా నేను నేమంబు తోడుతా మీ సన్నిధికి వస్తే అచ్చే మాంబా నేమంబు తోడుతా నీ సన్నిధికి వస్తే అచ్చమాంబా అమ్మా నా పేరు వీరయ్య, నాకు ఎవ్వరు లేరు, నీ దగ్గర కొన్నాళ్ళు ఉందామని వచ్చి ఉంటుంది తల్లి. చాలా సంతోషమాయే బాలా నీవోచుటకో చిన్ని బాలకా చాలా సంతోషమాయే బాలాని వచ్చుటకో చిన్ని బాలకా నీకు మేలుగా అన్నంబు చాలాగా ఒడ్డిల్తో చిన్ని బాలకా మేలుగా అన్నంబు చాలాగా ఓడిల్తో చిన్ని బాలకా బాలకా నీవు రాక నాకు చాలా సంతోషమైనది నాయన. చాలాగా గోవులు మీ వద్ద గలవంట అచ్చే మాంబా చాలాగా గోవులు మీ వద్ద గలవంట అచ్చమాంబా నేను లీలాగా పశువుల కాయుచునుండేదా అచ్చే మాంబా నీలాగా పశువుల కాయోచునుండేదా అచ్చమాంబా అమ్మా మీ వద్ద పశువుల కాయుచూ ఉండేదని తల్లి. అప్పుడు బాలబ్రహ్మము ఆవుల మందను తోలుకొని అడవికి పోయి ఆవుల మంద చుట్టూ గీత గీసి గుహలోనికి పోయి తాటి వృక్షము వంగగా తాటి ఆకులు తెంపుకొని కాలజ్ఞానము రాయిచుండగా అది అంతా చూసిన గోపాలకులు గరిమిరెడ్డి అచ్చమ్మకు చెప్పిరి. వారు పోయి చూచి ఆశ్చర్యపడి ఇంటికి వచ్చిన తర్వాత బాలబ్రహ్మమును ఏ విధంగా ప్రార్థిస్తున్నారు. కొలువైయున్నాడే సద్గురుమూర్తి కొలువైయున్నాడే సద్గురుమూర్తి కొలువైయున్నాడే అమ్మా కొలువైయున్నాడమ్మా కోటి సూర్యుల కాంతి కొలువైయున్నాడమ్మా కోటి సూర్యుల కాంతి మేలైన భూమధ్య మేడలో పలతాను కొలువైయున్నాడే సద్గురుమూర్తి కొలువైయున్నాడే లలనారో
లోకము తెలుసును సన్ను తంగి మనలో స్వామి సద్గురుమూర్తి కొలువై ఉన్నాడే సద్గురుమూర్తి కొలువై ఉన్నాడే ఎంటూ మీరగనో కుండలియను పెట్టియలోనో కుండలియాను పెట్టియాలోనో గట్టు మీద ఎప్పుడు ఘనతేజలింగమై గట్టు మీద ఎప్పుడు గణతేజలింగమై కాంతి ప్రకాశించు కలకి చిత్కలతో కొలువై ఉన్నాడే సద్గురుమూర్తి కొలువై ఉన్నాడే సద్గురుమూర్తి కొలువై ఉన్నాడే సద్గురుమూర్తి కొలువై ఉన్నాడే జై శ్రీ రాట్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అప్పుడు అచ్చమ్మ స్వామి మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు మమ్ము మన్నించండి అని పాదములు పడి స్వామి మాకు ఒక కుమారుడు కలడు అతని పేరు బ్రహ్మానందరెడ్డి అతనికి కన్నులు కనరావు మీ దయతో కంటి చూపు ప్రసాదించి మమ్ముల ధన్యులను చేయము స్వామి అనగా బాలబ్రహ్మము మహిమతో జై శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అనగానే బ్రహ్మానందరెడ్డికి కనులు కనిపించును అప్పుడు బ్రహ్మానందరెడ్డి ఏమంటున్నాడు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఆ కళ్ళు ఇచ్చి ఇల్లు చూపేనే కారుణ్యతీతుడు కాళ్ళు గడగి పూజ చేతూనే కారుణ్యతీతుడు కాళ్ళు గడిగి పూజ చేతూనే కారుణ్యకారుడు కాళ్ళు గడగి పూజ చేతూనే కారణ్యకారుడు కాళ్ళు గడిగి పూజ చేతూనే ఆ కాళ్ళు గడగి పూజ చేయగ కలుగు ముక్తి తొలుగు దోషము కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి తొలగు దోషము కాళ్ళు గడగి పూజ చేయగ కలుగు ముక్తి తొలుగు దోషము కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి తొలగు దోషము ఇల్లు ఎల్లా కుండ జూతామో ఈ కళ్ళలో కులకెల్ల కలియ కుండ ఉల్చుదమో ఈ కళ్ళలో కుల ఎల్ల కలియాకుండ ఉంచుదమో ఆ అమ్మ వీరి సేవ చేతు నమ్ముకొని జీవిల్తూ అమ్మ వీర సేవ చేతు నమ్ముకొని దీవింతు ధరణిలో బనగాని పల్లెల దైవరు పూడమ్మ ఇతడు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఆ మున్ను చేసిన కరుమ శేషంబో తొలగించునాక కన్న తండ్రి వలెను నిరతంబో తొలగించగా నా కన్న తండ్రి వలన నిరతంబో
చేసియు పన్నుగా పరిపూర్ణ బ్రహ్మము ఎన్నో విధముల బోధ చేసి పన్నుగా పరిపూర్ణ బ్రహ్మము ఉన్న విధమును చూడుమని నా కళ్ళు ఇచ్చి బ్రోచినాడు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఆ దేవదేవుడనగనొప్పేనే సద్గురుమూర్తి దివ్య తేజము ఏమి చెప్పుదునే సద్గురుమూర్తి దివ్య తేజం ఏమి చెప్పుదునే ఆ భావశుద్ధి గల్ల భక్తుల సేవ చేసినంతలోనే భావశుద్ధి గల్ల భక్తుల సేవ చేసినంతలోనే జీవగుణమూడుల్ల చేసి కేవలం బగు ముక్తి నిలచును ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఆ నాలుకత వర్ణింపరాదమ్మా ఏమైనా గాని అతనితో సరి ఎవరు రారమ్మా ఏమైనా గాని అతనితో సరి ఎవరు రారమ్మా ఆ మేలుగా బనగాని పల్లెల నెలకొన్నారి ఇతడు మేలుగా బనగాని పల్లెలు నెలకొన్నారే ఇతడు లీల రూపము దాల్చి వచ్చను మేలు కూర్చగ పాలి జనులకు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే జయ శ్రీ విరాట్ కోతులు బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అప్పుడు గరిమిరెడ్డి అచ్చమ్మ బ్రహ్మం గారి పాదములు పడి స్వామి మాకు కొంత కాలజ్ఞానము బోధించుమని మమ్మలో ధన్యులు చేయమనగా అచ్చమాంబ నీవు అడిగితివి కనుక అట్లే వినిపించదను వినిమి తల్లి పరమ సద్విగుణాత్మతి వినుమా నేవ్రాయు నది బహుశత్రువర్త మానములు గనుమా నేరాయు నది భవిష్యత్తు వర్తమానములు గనుమా 5000 సంవత్సరంబులు కలియుగము జరిగిన పిదప 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 దారి దోచక ధర్మ దేవత దివ్య స్థలములు తిరగుచుండును పరమ సాత్వి గుణాత్మతి వినుమా నేరాయు నది భవిష్యత్తు వర్తమానములు గనుమా పాపములు ఎచ్చగును భువియందో పామరులచే మితిమీరిన కలహంబు బుట్టును పామరులచే మితిమీరిన కలహములు పుట్టును అధికారంబు అధిక నిద్ర గలగి తావులిడిచి అధికారంబులదిరా నిద్ర కలిగి తావులను విడి ఎచ్చుగా సమస్త
నది భవిష్యత్తు వర్తమానము గనుమా నే వ్రాయునది భవిష్యత్తు వర్తమానములు గనుమా నది భవిష్యత్తు వర్తమానములు గనుమా శాంత గుణములు గల్లవారాలో కోపంతులై నీచులై తిరిగేదారో పావంతులై నీచులై ఎదరో ఆ విప్రులైనటువంటి వారలు ఎందుకు కొనగాక ఎల్దురు విప్రులైనట్టి వారలు ఎందుకు కొరగాకయుందరు మనిషి మనిషి కొక్క మతము ఆశ్రయించుచునుండెదారు పరమ సాత్విగుణాత్మతి వినుమా నేరాయునది భవిష్యత్తు వర్తమానములు గనుమా ఆ గ్రామ గ్రామ జనులందారో కలహంబులు మరి పెట్టుక కొట్టుక సచ్చెదరో కలంబులో మరి పెట్టుక కొట్టుక సచ్చెదరు తక్కువ పంటలు పండును పశువులధికము పాలు నువ్వవు తక్కువ పంటలు పళ్ళును పశువులధికము పాలు ఇవ్వవు తక్కువ పంటలు పండును పశువులధికము పాలు నువ్వవు తక్కువ పంటలు పశువులధికము పాలు ఇవ్వవు తండ్రి కొడుకులు తమల తాము కలహమందుచునుండగలరు పరమ సాత్విగుణాత్మతి వినుమా నేరాయునది భవిష్యత్తు వర్తమానములు గనుమా ఆ వాయు వరుసలు తప్పి నడిచెదరు ఒక్కరి సొమ్ము ఒకరు ఆక్రమింపజూసెదరు ఒక్కడి సొమ్ము ఒకరు ఆక్రమించదూచెదరు ఆ అడవి భయములు అడవి ఆ అగ్ని భయము అధికమవును అడవి మృగములు ఊళ్ళు చేరును అగ్ని భయము అధికమౌను అరవి మృగములు ఊళ్ళు చేరును అగ్ని భయము అధికమగును అడవి మృగములు ఊళ్ళు చేరును అగ్ని భయము అధికమౌను అడవి మృగములు ఊళ్ళు చేరును ఏనుగు కడుపున పంది బుట్టును పంది కడపున కోతి బుట్టును పరమ సాత్విగుణాత్మతి వినుమా నేరాయునది భవిష్యత్తు వర్తమానములు గనుమా నే వ్రాయునది భవిష్యత్తు వర్తమానము గనుమా నేరాయునది భవిష్యత్తు వర్తమానములు గనుమా జయ శ్రీ విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ